మార్కెట్ అయితే రీసెంట్ సపోర్ట్ వరకు ఫాలో అయింది. సో సపోర్ట్ లెవెల్ నుంచి మనకి చిన్న రిజెక్షన్ వచ్చింది కాబట్టి మనం చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది 10% ఉందండి ఇక్కడ. సో 10% స్టాప్ లాస్ మనం చూస్ చేసుకుందాం. ఎందుకంటే రిజెక్షన్ క్యాండిల్ రేంజ్ కూడా 10% ఉంది. సో మనం రిజెక్షన్ క్యాండిల్ లో దగ్గర మనం స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం. సో అదొక 10% వచ్చింది. అండ్ అలాంటి టార్గెట్ వచ్చేసి 50% మాట. మనకి బ్లూ కలర్ స్టెప్ లైన్ కనిపిస్తుంది కదండి, అది వీవ్యాప్ ఇండికేటర్. సో ప్రైస్ అనేది ఆ లెవెల్కి రీచ్ అయ్యేసరికి మనం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీస్ అనేవి ఎగ్జిట్ అయిపోతాం. రిమైనింగ్ క్వాంటిటీస్ని మన టార్గెట్ వరకు ట్రైల్ చేస్తాం అన్నమాట. ఇన్ కేస్ అక్కడ నుంచి మార్కెట్ కనుక రివర్స్ అయితే మనం కొంతవరకు ప్రాఫిట్ని బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఆ లెవెల్ నుంచి మనకి రిజెక్షన్ అయితే వస్తుంది మళ్ళీ. సో బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. చూడండి, మనకి ఇక్కడ 3 ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి కదా. స్టెప్ బ్లూ లైన్ అన్నది వీవ్యాప్, అండ్ అలానే పైన బ్లూ లైన్ అన్నది 20 ఈఎంఏ, అండ్ ఆ పైన సూపర్ ట్రెండ్ మాట. ఒకవేళ మీరు మొత్తం మూవ్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ స్టెప్ బ్లూ లైన్ దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీని ఎగ్జిట్ అవుతారు. నెక్స్ట్ అలానే పై ఇండికేటర్ దగ్గరికి వచ్చేసరికి ఉన్న క్వాంటిటీలో ఇంకొక హాఫ్ ఎగ్జిట్ అవుతారు. నెక్స్ట్ ఇండికేటర్ దగ్గరికి వెళ్ళేసరికి కంప్లీట్ ఎగ్జిట్ అవుతారు. టార్గెట్ రీచ్ అయిపోయింది. అండ్ అలానే మన సెకండ్ థర్డ్ ఇండికేటర్ వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎస్, థర్డ్ ఇండికేటర్ కూడా రీచ్ అయింది. ఇందులో మనం అనుకున్న 50% టార్గెట్ అయితే రీచ్ అయింది.
ఈ వీడియోలో డౌట్స్ అని ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.